ఇప్పుడు డయాబెటిస్ ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ దాని గురించి మాట్లాడుకుందాము. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దానిలో నేను కొన్ని వాటి గురించి చెప్తాననమాట ఇంపార్టెంట్‌వి. ఐస్, ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కళ్ళకేంటంటే చిన్న చిన్నవి సప్లై చేస్తూ ఉంటాయన్నమాట బ్లడ్‌ని. ఈ షుగర్ అనేది లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల బ్లడ్‌లో ఐస్‌కి ఎఫెక్ట్ చేసే అవకాశాలున్నాయి. సో, రెగ్యులర్‌గా ఐ చెకప్ కూడా చేయించుకుంటూ ఉండడం అనేది మంచిదనమాట. నెక్స్ట్ వచ్చేది కిడ్నీ. కిడ్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది షుగర్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కిడ్నీ మన ఫంక్షన్ ఏంటి? ఫిల్టర్ చేయడం కదా! బ్లడ్‌లో ఉన్న వేస్ట్ అంతని క్లియర్ చేసి ఫిల్టర్ చేస్తూ ఉంటది. ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఫిల్టరేషన్ అనేది సరిగ్గా జరగదు. అందుకే కిడ్నీ టెస్ట్‌లు కూడా ఇంపార్టెంట్‌గా చేయించుకోవాలి ప్రతిసారి అని చెప్తారు డాక్టర్స్, డయాబెటిక్ డాక్టర్. నర్వ్స్ అనమాట, నరాలు. నరాలు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి నరాల బలహీనత వస్తది. ఊరికే దురదలు రావడము, మంటలు రావడము, తిమ్మిర్లు పట్టడము ఇలాంటివి కూడా మనము డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో చూస్తాము. చాలా మంది ఇగ్నోర్ చేసేది ఒక దాని గురించి నేను చెప్తానిప్పుడు. ఏంటంటే చిన్న చిన్న బొబ్బల్లాగా కాళ్ళ మీద రావడము, లేదంటే ఏదైనా దురద వస్తుందని గోకడము, దాన్ని ఏం కాదులే అని వదిలేయడం వల్ల వాళ్ళు చాలా పెద్ద ఇన్ఫెక్షన్స్ దాకా వెళ్ళిపోతారనమాట. వీళ్ళకేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అది హీలింగ్ అనేది లేట్ అవుతది. చాలా టైం పడతది తగ్గడానికి. సో, నేనేం చెప్తానంటే మీకేదైనా చిన్న ప్రాబ్లమ్‌గా అనిపించినా కూడా మీకు డయాబెటిస్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్‌ని కలవండి వెంటనే. అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల చాలా మందికి యాంపిటేషన్స్ చేస్తారనమాట. అంటే ఫింగర్ తీసేయడము. కొంతమందికి కాళ్ళు గూడా తీసేసే పరిస్థితులొస్తాయన్నమాట. సో, అంత దాకా వెళ్ళకుండా మీరు స్టార్టింగ్ నుండి కేర్ తీసుకున్నారనుకోండి, సో, తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశాలుంటాయి. అది ఇంపార్టెంట్‌గా గుర్తుంచుకోండి. మీరు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సాక్సులేసుకొని, షూసేసుకొని, దురదలు అలాంటివి ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గర ఖచ్చితంగా కలవండి. నెక్స్ట్ వచ్చేది హార్ట్ అనమాట. హార్ట్‌కి కూడా ఈ బ్లడ్ వెసెల్స్ ఏవైతే సప్లై చేస్తూ ఉంటాయో, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ రావడం వల్ల వీళ్ళకి కూడా హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి. సో, జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకొచ్చిన షుగర్‌ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటిస్‌ని. మంచి ఫ్రూట్స్, హెల్తీ వెజిటబుల్స్ తీసుకోండి. ఖచ్చితంగా చేయాల్సిందైతే వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి మానేయండి. రెగ్యులర్‌గా మీ వెయిట్‌ని మానిటర్ చేసుకుంటూ ఉండండి. రెగ్యులర్‌గా షుగర్ చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు ప్రీ డయాబెటిక్ అనుకోండి, ఇంకా మీకు రాలేదు కానీ వచ్చే అవకాశాలున్నాయంటే, మీరు మంచి కేర్ తీసుకుంటే అది రాకుండా ఉంటది. ఇదేంటంటే లైఫ్ లాంగ్ దీని మెడికేషన్స్ మనం వాడుతూనే ఉండాలి వచ్చింది అంటే. సో, మనం కిడ్నీ మీద కూడా ఫంక్షనింగ్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, మనం దాని గురించి కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి. మెడికేషన్స్ తీసుకుంటూ, రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకుంటూ, ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారనుకోండి, డయాబెటిస్ అనేది కంట్రోల్‌లోనే ఉంటది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఫూట్‌కి మాత్రం మంచి చెప్పులు వేసుకోవడం, సాక్సులు వేసుకోవడం ఇలాంటివి చేయండి. సో, ప్రాపర్ కేర్ తీసుకుంటే డయాబెటిస్ అనేది కంట్రోల్‌లోనే ఉంటది. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి. ఎవరికైతే మీకు తెలిసిన వాళ్ళకి డయాబెటిస్ ఉందో వీడియోని షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి వెజిటబుల్స్ తినాలి, ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను దాని గురించి ఇంకో వీడియో చేసి చెప్తాను ఖచ్చితంగా. అంతే గైస్. థాంక్ యూ.